న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ బలమైన కేడర్ కార్యకర్తల కృషి వల్లే గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే సూపర్ 6లో భాగమైన పెన్షన్ల పెంపు, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్లు ఏర్పాట్లు చేసిన ఘనత చంద్రబాబు నాయకత్వం పటిమకు దర్పం పడుతుందని తెలియజేశారు. అలాగే తల్లికి వందనం మార్గదర్శకాలు జారీ చేసి తల్లుల అకౌంట్లో నగదు వేసిన ఘనత మన ప్రభుత్వానిదే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రంగశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మధురెడ్డి, గజరా వేణుగోపాల్, కాజా మొహిద్దీన్, చానా కన్నయ్య, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ పథకాలు తీసుకుంటున్నారు, ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి. ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా, నలుగురు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లలో ఈరోజు అమ్మఒడి పథకం వెళ్తుంది. గత ప్రభుత్వంలో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి పడుతున్నాయి. ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు. ముగ్గురున్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి, ఏ రోడ్డు అన్నా చూసుకున్నా గుంతలమయమైనది. రాష్ట్రంలో ఈరోజు చూడండి 12,000 కిలోమీటర్ల రోడ్లు చూస్తే ఎక్కడ గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం. అదే కాకుండా ఇటు రాజధాని కానీ, ఇటు పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఇట నరేంద్ర మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు. ఇవన్నీ కూడా చేస్తారు. పొరవ కార్యక్రమాల్లో రైతు భరోసాకి అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు. అట్లే ఆర్టీసీ ఫ్రీ బస్సులు కూడా తొందరలోనే కార్యక్రమం దాన్ని కూడా చేస్తున్నారు. అయా లేట్ అయిపోయింది, మేమైతే అప్పుడైతే మేమైతే మీరు చేయనాటి మీరు ఇచ్చిన హామీలు చాలా హామీలు వెనకబడిపోయినాయి. అవన్నీ గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతో విజన్ 2020 అని చెప్పాడు. ఈరోజు విజన్ 2047 అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడు కూటమి ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం చూస్తున్నాం మన పక్కనే ఉన్న తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్నది. కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా, ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి పాలవుతుంది. అట్లా మనం ఎంత వెనక బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్నా మన గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే, చెరువులు అయితేవి, డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితేవి ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల సందర్భంగా మన రాపూర్ మండలంలో మన స్టేట్ కరిగేసుకొని సంతకం చేసుకుంటూ జరిగింది. ఇదే విధంగా సూపర్ 6 పథకాలు కానీ, తల్లికి వందనం పథకం ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా 67 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.